హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చి కొత్త ప్రోడక్ట్ వచ్చేసి ఫైబర్ గ్లాస్ మెష్. ఇది 45 GSM థిక్నెస్ వచ్చేసి ఇది 45 GSM. ఈ ఫైబర్ గ్లాస్ మెష్ ఎక్కడ వాడతారంటే మేజర్గా వాడేది దీన్ని వాటర్ ప్రూఫింగ్ కోసం వాడతారు. ప్లస్ గోడలు ప్లాస్టరింగ్ చేసేటప్పుడు దీన్ని గోడకు అంటించేస్తారు. మామూలుగా సొల్లుమాలు కొట్టేసి దీన్ని ఎట్లా అంటే అతుక్కుంటుంది. దీనికి సపరేట్గా మేకులకి ఏం కొట్టాల్సిన పని లేదు. ఈ బీములు వాల్స్ జాయింట్ల దగ్గర ఇది 1 మీటర్ విడ్త్ ఉంటుంది. మీటర్ విడ్త్ అయినా మీరు పెట్టేసుకొని మాలు కొట్టి అంటించచ్చు. దీనికి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మేజర్గా ప్లాస్టింగ్లు చేసే ముందు వాడారనుకోండి, మీరు ఇంటర్నల్గా అసలు గోడలకి రాకలే రావు. హై స్ట్రెంత్ ఉంటుంది. ఇది కూడా స్ట్రెంత్ బాగుంటుంది. 45 GSM సరిపోతుంది. దీంట్లో వచ్చేసి 120 GSM 200 GSM అట్లుంటాయి. 500 GSM కూడా ఉంటుంది. అవి మనకు అవసరం లేదు. అవి ఇటాలియన్ మార్బుల్ కింద వాటికి దాని యూజ్ కూడా వేరే. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్లో ఎక్కడ వాడతారంటే కెమికల్ కోటింగ్లు వేసేటప్పుడు వాడతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ ప్రూఫ్ వేసుకున్నారనుకోండి, ఇది ఒక కోటింగు ఫస్ట్ కోట్ వేసి ఇది అంటించుకొని దాని మీద ఇంకో కోట్ వేసుకున్నారనుకోండి, క్రాకులు రాకుండా ఇది కాపాడుతుంది. ప్లస్ మీరు వేసే పెయింట్ అంటే డ్యామ్ ప్రూఫ్ వేసేది కానీ, రూఫ్ గార్డ్ కానీ, రూఫ్ సీల్ కానీ, ఏ కెమికల్ కోటింగ్ వేసినా ఇది దాని థిక్నెస్ని పెంచుద్ది. ప్లస్ హీట్ రెసిస్టెంట్గా ఎక్కువ ఉపయోగపడుతుంది. వేడిని కూడా ఇంట్లోకి రానియకుండా ఈ లేయర్ అడ్డుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ జాలీ లాగా ఉంది చూడండి, మెటీరియల్ దీంట్లో ఇరుక్కుపోయి కోటింగ్ వేసినప్పుడు అసలు ఒక షీట్ లాగా ఫామ్ అవుతుంది. ఇది ఒక్కసారి అంటిస్తే మీరు మంచి కెమికల్తో అంటిస్తే 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ కోటింగ్లు. మీరు మామూలుగా డైరెక్ట్గా వేసే కోటింగ్లు మీకు 5 to 7 ఇయర్స్ 9 ఇయర్స్ వరకే ఉంటాయి. కానీ ఇది వేసి చేస్తే అదే కెమికల్ మీకు 20 to 30 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. అదే కెమికల్, మీరు వాడాల్సిన కొత్త కెమికల్ ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు మామూలుగా జనరల్గా డ్యామ్ ప్రూఫ్లు వేసేటప్పుడు కానీ, రూఫ్ గార్డులు ఓల్డ్ స్లాబులకి వేసేటప్పుడు, రూఫ్ సీళ్ళు డాక్టర్ ఫిక్సిట్లో కానీ దేంట్లోదైనా ఫోర్స్ ర్యాక్లోకైనా ఏదైనా వేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా దాన్ని తీసుకుపోయి పూతున్నారు. ఇలాంటి మెష్ వాడేటప్పుడు కూడా మామూలుగా డైరెక్ట్ పూసేటప్పుడు కూడా దాంట్లో బాండింగ్ ఏజెంట్ కంపల్సరీ కలపండి. మీకు బాండింగ్ ఏజెంట్ అంటే కొంచెం ప్రీమియం క్వాలిటీలో మంచి తక్కువ రేట్లో మంచి బెస్ట్ క్వాలిటీ జైకోప్రైమ్ జెటెక్స్ కంపెనీలో దొరుకుతుంది. అది కలుపుకొని మీరు డ్యామ్ ప్రూఫ్ కానీ, ఏషియన్లో కానీ, బిర్లాలో కానీ, మీ ఇష్టం, ఫోర్స్ ర్యాక్లో కానీ ఏ కంపెనీ అయినా వాడండి. ఏ కంపెనీ వాడినా ఫస్ట్ కోట్లో అది కంపల్సరీ కలపండి. ఇది ఫస్ట్ కోట్ పూసేసి అది కలుపుకొని పూసి ఇది అంటియండి. ఇది ఎవరైనా అంటియచ్చు. దీనికి పెయింటర్ చాలు. దీనికి పెద్ద ప్రొఫెషనల్స్ ఏం అవసరం లేదు. అది పూస్తాడు. ఇది 1 మీటర్ పెట్టుకుంటుంది. ఇట్లా అంటే అతుక్కుంటుంది. అతుక్కుంటుంది. ఒక 4 to 6 అవర్స్ తర్వాత రెండో కోట వేయాలి. రెండో కోట వేసేటప్పుడు పర్పెండిక్యులర్ అంటే ఫస్ట్ ఇట్లా వేసామనుకోండి, రెండోది అడ్డం వేయాలి. ఫస్ట్ నీళ్ళు వేయాలి, రెండోది అడ్డం వేయాలి. వేసాక మీరు తెల్లారే నీళ్ళు పెట్టడం అట్లాంటివి చేయకూడదు. 3 days ఎండాలి. ఎండిన తర్వాత మీరు వాటర్ టెస్టింగ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.